ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ తెలంగాణలో పెట్టొద్దని చెప్పేసి రవీంద్ర భారతిలో అసలు ఆయన విగ్రహం ఉండదు, తెలంగాణ వ్యక్తి కాదు, ఆయన తెలంగాణ వ్యక్తి కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఎట్లా విగ్రహం పెడతానని చెప్పి కొంతమంది తెలంగాణ ప్రాంతీయవాదం ముసుగు వేసుకొని ఆయనను విమర్శించుకుంటూ చేసేవాళ్ళు. తెలంగాణ ప్రజల తరపున చెప్పిందంటే మీరేమో తెలంగాణలో ఏ విగ్రహాలు పెట్టాలి ఏ విగ్రహాలు పెట్టద్దని చెప్పేసి మీకు ఏ గవర్నమెంట్ మీకు అథారిటీ లేరు, మీకు అలాంటి రైట్స్ లేవు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వద్దనడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నట్టు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆయన పూర్తిగా దేశంలో సంబంధించిన వ్యక్తి. ఆయన చేసిన సేవలకు గాను ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇట్లాంటి 3 సత్కారాలతో కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాల కోటి ఇచ్చి ఆయనను సత్కరించుకుంది. అట్లాంటి వ్యక్తిని ఒక ప్రాంతానికి పేరు పెట్టి తెలంగాణ వ్యక్తి కాకుండా పోతాడని చెప్పి చెప్పడంలో మీకు మీ మీద అంటే మీరు తెలంగాణలో ఉంటున్నంత మాత్రాన మీదే అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ తెలంగాణలో ప్రతి ఒక్కరి తరఫున మీరు రిప్రజెంట్ ఇచ్చేది ఏం లేదు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో. ఆ విధంగా చూసుకుంటే అన్న జరిగిన వారణాసి ప్రీ ఈవెంట్ లో కూడా తెలంగాణ జాతీయ గీతంతో స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రజలందరూ తెలంగాణ వాదాన్ని గౌరవిస్తూ తెలంగాణ వాదంలోనే ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళు ఫేక్ తెలంగాణ వాదాన్ని ముసుగేసుకొని ప్రతి ఒక్క ప్రజల్ని వ్యతిరేకించడం, వేరే రాష్ట్ర ప్రజల్ని విమర్శించడం తప్ప మీకు ఏం పని లేదు. సో వీటి అన్నిటి తగ్గించుకునే ఒకవేళ స్టిల్ మీరు ఇప్పటికీ మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే బిఎన్ఎస్ యాక్ట్ 352 ఆర్ 353 ప్రకారం మీకు 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ప్రేమించే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షలలో ఉంటారు. మీకు ఒకటి నచ్చినంత మాత్రాన తెలంగాణలో ఆయన విగ్రహం పెట్టద్దని కానీ, లేకుంటే మీరు ఫేమస్ కావాలని చెప్పేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు వాడుకొని ఫేమస్ కావాలని చెప్పి కోరద్దని చెప్పి తెలంగాణ ప్రజల తరపున కోరుతున్నారు. మీకు కానీ ఒకవేళ నిజంగా తెలంగాణ మీద అభిమానం ఉంటే ఎన్నో తెలంగాణ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ వాడుకుంటున్నా ఒక ఎంతో ఖ్యాతిని గతించిన ఎన్నో సత్కారాలు ఇచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మీద మీ ప్రాంతీయవాదం చూపించడం అనేది తెలంగాణలో కూడా ఏ ప్రజలు మిమ్మల్ని నచ్చరు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని ఇలాంటి చిల్లర పనులకు దిగజారద్దని చెప్పేసి మీలాంటి వాళ్ళని మేము తెలంగాణ ప్రజల తరపున నిజమైన తెలంగాణ వాదుల తరపున ఉంటున్నాం. జై తెలంగాణ, జై.